గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. గత 4.5 సంవత్సరాలుగా నిరుద్యోగుల యొక్క నిరీక్షణ ఫలితం అనేది ఫలించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ 897 పోస్టులతో రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు వేచి చూసినా సరే ఒక మంచి నోటిఫికేషన్ రావడం అనేది చాలా మంచి విషయం. ఈ నోటిఫికేషన్ రావడం వెనుక ఒకవైపు ఏపీపీఎస్సీ చైర్మన్, అదేవిధంగా గౌరవ ఏపీపీఎస్సీ సభ్యులు, అదేవిధంగా మరోవైపు నిరుద్యోగ సంఘాలు, ఇలా ఎంతోమంది తీవ్రమైనటువంటి కృషి ఈ యొక్క నోటిఫికేషన్ ఫలితం. ఇన్ని సంవత్సరాలు లేట్ అయినా సరే ఒక మంచి నోటిఫికేషన్ ఇప్పించినందుకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ ప్రపంచం తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న డిసెంబర్ 7వ తేదీన ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్, నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయమని అభ్యర్థులందరూ అడుగుతున్నారు. అసలు నోటిఫికేషన్లో ఏముంది, అసలు నోటిఫికేషన్లో ఏ అంశాలు మెన్షన్ చేశారనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంకా పూర్తి స్థాయిలో రోస్టర్ రాకపోయినా సరే నోటిఫికేషన్ లేట్ అవుతుందని అనుకున్నారేమో, కానీ ముందుగానే అనుకున్న సమయం కంటే ముందుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో A to Z అన్ని అంశాలు కూడా పొందుపరచలేదు. కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే పొందుపరిచారు. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇంకా పొందుపరచలేదు. ఏవేవి పొందుపరిచారు, ఏవి పొందుపరచలేదు అనేది ఒక్కసారి మనం డీటెయిల్డ్గా నోటిఫికేషన్ చూసి డిస్కస్ చేద్దాం. నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి నోటిఫికేషన్ నెంబర్ 11/2023 డేటెడ్ 7/12/2023 అండి. డిసెంబర్ 7, 2023 తేదీన మనకి నోటిఫికేషన్ నెంబర్ 11/2023 రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి. దీంట్లో మనకి మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏంటంటే psc.ap.gov.in అనేటటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్కి మనం వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటారంటే డిసెంబర్ 21, 2023 నుంచి 10/1/2024, అంటే డిసెంబర్ 21, 2023 నుంచి జనవరి 10, 2024 వరకు అప్లికేషన్స్ అనేవి స్వీకరించడం జరుగుతుంది. అందరూ అభ్యర్థులందరూ కూడా ఇన్ బిట్వీన్ ఈ డేట్స్ మధ్య తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. లేట్గా ఎప్పుడు చేయొద్దు. 10వ తేదీ వరకు ఉంది కదా అనేసి 10వ తేదీ వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి వెబ్సైట్స్లో కానీ లేదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక్కోసారి సబ్మిట్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు 10వ తేదీ లోపలే, అంటే మ్యాక్సిమం జనవరి 5వ తేదీ లోపలే అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగని డిసెంబర్ 21వ తేదీ ఇచ్చారు కదా అనేసి డిసెంబర్ 21వ తేదీనే చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ డే చేసినప్పుడు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒక 1 or 2 days వెయిట్ చేసిన తర్వాత అంతా సర్వర్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఎవరైతే అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నారో గ్రూప్ 2కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. మ్యాక్సిమం ఆల్రెడీ అందరూ చేసే ఉంటారు. ఎవరైనా కొత్తగా అప్లై చేస్తే, ఇంతవరకు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ లేదా గతంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఎవరూ రాయకుండా ఇప్పుడే ఫ్రెష్గా రాస్తే మాత్రం తప్పనిసరిగా అందరూ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది మీకు కమిషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది, అందులో రిజిస్టర్ అవ్వండి. అండ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ బీ హెల్డ్ ఆన్ 25/2/2024 అండి. నోటిఫికేషన్ ఇచ్చిన 78 డేస్లోనే మనకి ఈ యొక్క ప్రిలిమినరీ అనేది పెట్టడం జరుగుతుంది. ఫిబ్రవరి 25, 2024 అంటే ఆదివారం ఫిబ్రవరి 25, 2024 తేదీన ప్రిలిమినరీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఎంత రేషియోలో
ఎంపిక చేస్తారనేది డిసైడెడ్ బై ద కమిషన్ అని ఇచ్చారు. అంటే అది 1:15 1:12 లేదంటే 1:50 అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫైనల్గా డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి ఆ వివరాలు అనేవి తర్వాత వీళ్ళు పొందుపరుస్తారు. ద డేట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. ప్రిలిమినరీ డేట్ మాత్రం ఇచ్చారండి. ఫిబ్రవరి 25, 2024 తేదీన ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది బిఫోర్ ఎలక్షన్. ఆఫ్టర్ ఎలక్షన్ మ్యాక్సిమం మనకి మేబీ జూన్ ఆర్ జూలై ఆ టైంలో మనకి మెయిన్స్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ది క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎవరైతే ప్రిలిమినరీ గట్టెక్కి మెయిన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారో, మెయిన్స్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 1:2 రేషియోలో సెలెక్ట్ చేస్తారు కదా మెయిన్స్, ఆ 1:2 రేషియోలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవ్రీ పర్సన్ వన్స్ ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి వెళ్ళి మెయిన్స్ కూడా 1:2 రేషియోలో ఉన్న ప్రతి ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ 900 పోస్టులు ఉంటే 1800 మందికి 1:2 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ 1800 మంది కూడా సిపిటి టెస్ట్ అనేది తప్పనిసరిగా రాయాలి. మీకు ఉద్యోగం కావాలంటే మెయిన్స్లో మెరిట్తో పాటు సిపిటి టెస్ట్ అనేది మస్ట్ క్వాలిఫై అవ్వాలండి. సిపిటి టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే ఉద్యోగం రాదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి సిపిటి టెస్ట్ ఇప్పుడు కాదు, కాబట్టి సిపిటి టెస్ట్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మెయిన్స్కి 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సిపిటి టెస్ట్ పాస్ అవ్వాలి. పాస్ అయితేనే ఫైనల్గా మనకి ఉద్యోగం వస్తుంది. ఇన్ రెస్పెక్ట్ టు స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ ఓఎంఆర్ బేస్డ్. అంటే ఇక్కడ ప్రిలిమ్స్ అనేది ఆఫ్లైన్లో జరుగుతుందండి. ఓఎంఆర్ బేస్డ్గా మనకి క్వశ్చన్ పేపర్ అండ్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఆఫ్లైన్లో జరుగుతుంది. ది మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ ఇన్ ద ఆఫ్లైన్ మోడ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే మెయిన్స్ని జనరల్గా ఇంతవరకు 2017లో కానీ 2019లో కానీ ఏంటంటే ఆన్లైన్లోనే చేశారు. ఇప్పుడు 900 పోస్టులు అంటే 1:50 రేషియోలో తీశారనుకోండి, 45,000 వస్తారు. ఈ 45,000 మెంబర్స్కి ఎయిదర్ ఆన్లైన్లో అయినా అప్లై చేయొచ్చు, లేదా ఆఫ్లైన్ అయినా ఓఎంఆర్ బేస్డ్గా అయినా సరే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చండి. అయితే ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది ఫైనల్గా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నిర్ణయం తీసుకుంటుంది. అదే 1:12 1:15 అనుకోండి, 1:12 1:15 అయితే మ్యాక్సిమం ఆన్లైన్లోనే జరిగే అవకాశం ఉంటుంది. అదే 1:50 అయితే మాత్రం ఎక్కువ 45,000 మెంబర్స్కి సరిపడేటటువంటి టెక్నికల్ సామాగ్రి అంతా ఉండాలి, కంప్యూటర్స్ అన్నీ కావాలి. అవన్నీ సిద్ధమైతే ఆన్లైన్లో పెడతారు, లేదనుకుంటే ఆఫ్లైన్లో పెడతారు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 897 పోస్టులు ఉన్నాయి. అందులో మనకి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ 331 ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ 566 ఉన్నాయండి. మొత్తం 897 వేకెన్సీస్ అనేవి మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఉన్న పోస్టులు కూడా చాలా మంచి పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అదేవిధంగా మనకి అందరికీ చాలా మంచి పోస్ట్ అనుకునేటటువంటి సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అది కూడా ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్. ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అయితే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల దగ్గరికి వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్స్ 4, సబ్ రిజిస్టర్స్ 16, డిప్యూటీ తహసీల్దార్స్ 114, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ 28, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ 16, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పిఆర్&ఆర్డి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈఓపిఆర్డీస్ 2, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ ఎస్ఐ 150, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 1 ఇచ్చారండి. టోటల్ 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయండి. అండ్ అందరూ చాలా మంచి పోస్టులు అనుకునేటటువంటి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 114 ఉన్నాయి. అండ్ సబ్ రిజిస్టార్స్ కూడా 16 ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలంటే ప్రతి జోన్లో టాప్ లెవెల్ మార్క్స్ తెచ్చుకోవాలి. దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ని సిద్ధం చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి
ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ పిఆర్ అండ్ ఆర్డీ, ఈఓపిఆర్డీస్ అండ్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఈ రెండు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ, ఈ రెండు ఇక్కడ ఒకటి ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది కదా, ఇది బీసీ మైనారిటీలో ఉంది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ పిఆర్ అండ్ ఆర్డీ ఏముందనేది తర్వాత నోటిఫికేషన్లో మిగతా విషయాలన్నీ కూడా బిఫోర్ 21 ఇస్తారన్నారు కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా అంటే ఏ పోస్టు ఎంత శాలరీ ఉంటుంది, ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ బ్రేకప్ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి మరికొద్ది రోజుల్లో కమిషన్ వెబ్సైట్లో మనకి పెడతారండి, డోంట్ వరీ. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ జిఏడిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 218 ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ పోస్టులు అండి. అండ్ లా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ 15 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేచర్ 15. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ 23 ఉన్నాయండి. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి 218, ఫైనాన్స్ 23 అండ్ లెజిస్లేచర్ 15. లా డిపార్ట్మెంట్ అనేది కన్సర్న్డ్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి లా డిపార్ట్మెంట్ అనేది ఏఎస్ఓగా అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనకి డిగ్రీలో. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా తర్వాత నోటిఫికేషన్లో మిగతా అంశాలన్నీ కూడా తర్వాత మళ్ళీ మనకి ఎనెక్సర్ ఇస్తారు. ఆ ఎనెక్సర్లో మిగతా ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇంకా మెన్షన్ చేయలేదండి అందులో మనకి ఎనెక్సర్లో కంప్లీట్గా మెన్షన్ చేస్తారు. తర్వాత సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆడిటర్స్ 8 ఉన్నాయి. అండ్ సీనియర్ ఆడిటర్స్ లేదా పే అండ్ అకౌంట్స్లో మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ 4 ఉంటాయి. ఒకటి ఆడిట్, లోకల్ బాడీస్ ఆడిట్ ఉంటుంది, తర్వాత ట్రెజరీస్ ఉంటుంది, తర్వాత వర్క్స్ అకౌంట్స్ ఉంటుంది, తర్వాత ఏపీజిఎల్ఐ ఉంటుందండి. ఈ 4 ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ అండి. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్లో సీనియర్ ఆడిటర్ పోస్టులు అనేవి ఉంటాయి. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్తో లేదా సీనియర్ అకౌంటెంట్ క్యాడర్తో సీనియర్ ఆడిటర్ పోస్టులు ఉంటాయి. ఇందులో మనకి ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్ మ్యాక్సిమం ఇది లోకల్ బాడీస్ ఇస్తారు. స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్లో 8 పోస్టులు ఉన్నాయండి. అండ్ పే అండ్ అకౌంట్స్ ఇన్ వర్క్స్ అకౌంట్స్లో మనకి 10 పోస్టులు ఉన్నాయి. అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్ ఇది హెచ్ఓడీలు అండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో 1 ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్స్ జోనల్ వైజ్ సీనియర్ అకౌంటెంట్స్ ట్రెజరీస్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయండి. అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్ ఏపీ వర్క్స్ అకౌంట్స్ జోన్ వైజ్ 2 ఉన్నాయి. మేబీ ఇక్కడ ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ ఇది హెచ్ఓడి అయి ఉంటుంది, హెచ్ఓడీలో ఇచ్చి ఉంటారు. హెచ్ఓడీలో 10 అండ్ జోనల్ వైజ్ 2 ఉన్నాయండి పే అండ్ అకౌంట్స్లో. ఇక్కడ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ అన్న పే అండ్ అకౌంట్స్ అన్న ఒకటేనండి, సేమ్, 2 వేరు కాదు. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజరీస్ 22 పోస్టులు ఉన్నాయండి. అయితే అందరికీ వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే చాలామందికి ఆఫీస్ ఆటోమేషన్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది చాలామంది దగ్గర ఇప్పుడు తీసుకున్నారు. కంప్యూటర్ సర్టిఫికేట్ ఎవరికి ఏ పోస్టులకి అవకాశం ఉంటుందంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండేటటువంటి పోస్టులు ఇవేనండి. సీనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజరీస్, ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ డిస్ట్రిక్ట్ సబ్ సర్వీస్ ఉంది కదా, అదేవిధంగా హెచ్ఓడిలో సీనియర్ అకౌంటెంట్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ ఉన్నాయి కదా, ఈ 3 పోస్టులకు మాత్రమే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అందరూ మనకి ఏపీ టెక్నికల్ బోర్డు ద్వారా మనకి సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఆ సర్టిఫికేట్ అనేది ఉంటే ఈ 3 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారండి. మీ డిగ్రీతో పాటు, జనరల్ డిగ్రీతో పాటు ఇక్కడ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ లేకపోతే ఈ పోస్టులు అనేది మీకు ఇవ్వరు. ఒకటి సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్, జూనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్. ఈ ట్రెజరీస్, సీనియర్ అకౌంటెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరి దగ్గర సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. తర్వాత మిగతావన్నీ 212 పోస్టులు రీసెంట్గా కలపడం జరిగింది. అవన్నీ కూడా ఏంటంటే జూనియర్ అసిస్టెంట్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్లో జోనల్లో కాదండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. హెచ్ఓడీస్లో జూనియర్ అసిస్టెంట్స్ అండి. హెచ్ఓడీలో జూనియర్ అసిస్టెంట్స్ గ్రూప్ 2 క్యాడర్ ఉంటుంది. అదే జిల్లాలో జూనియర్ అసిస్టెంట్స్ అనేది గ్రూప్ 4 క్యాడర్. హెచ్ఓడీలో జూనియర్ అసిస్టెంట్స్ గ్రూప్ 2 క్యాడర్ ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా చాలా స్పీడ్గానే ఉంటుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీలో 32 ఉన్నాయండి, వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి పోస్ట్ ఇది అభ్యర్థులు గమనించండి. ప్రమోషన్ ఛానల్ కూడా చాలా తొందరగా ఉంటుంది. అండ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో 6 ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో 1, సివిల్ సప్లైస్లో 13 ఉన్నాయి, అగ్రికల్చర్ మార్కెటింగ్లో 2, అగ్రికల్చర్ కోఆపరేషన్లో 7 ఉన్నాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో హయ్యెస్ట్ ప్రియారిటీ ఉన్న పోస్టులు సిసిఎల్ఏలో జూనియర్ అసిస్టెంట్స్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో 31 పోస్టులు ఉన్నాయండి.
ఎక్కువ మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఇచ్చుకుంటారు. జనరల్గా ఈ సీసీఎల్ఏలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ప్రమోషన్ ఛానల్ చాలా స్పీడ్గా ఉంటుందండి. కాబట్టి ఇవి కూడా 31 పోస్టులు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7, లేబర్ డిపార్ట్మెంట్లో 3, యానిమల్ హస్బెండరీ 7, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ 3, నెక్స్ట్ డీజీపీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్లో 8, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్లో 2, ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్లో 2, సైనిక్ వెల్ఫేర్లో 2, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీలో 8, నెక్స్ట్ ఏటీ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 1, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో 19, సెకండరీ హెల్త్లో 2, అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో 4, బాయిలర్స్లో 1, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 3, ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టులో 2, పబ్లిక్ హెల్త్లో 2, డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ 2, పంచాయతీరాజ్ 5, అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ 12, అడల్ట్ ఎడ్యుకేషన్ 1, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 20, ఇంజనీరింగ్ చీఫ్ అండ్ R&B 7, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 2, గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ 1, యూత్ సర్వీసెస్ 1, ఆర్కియాలజీ 1, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్స్ 1, ప్రివెంటివ్ మెడిసిన్ 1, టెక్స్ట్ బుక్ ప్రెస్ 1, ఇండస్ట్రీస్ 5, ఫారెస్ట్ సర్వీసెస్ 2, టెక్నికల్ ఎడ్యుకేషన్ 9, RWSలో 1 అండి. మొత్తం 566 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ జిఏడిలో ఉండేటటువంటి పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ మంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్టుల కంటే ముందు కూడా ఇవి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి అండ్ ఫైనాన్స్ పెడతారు. చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్ట్. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసాక ఏ ప్రిఫరెన్స్ పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉండాలనేది మరొక వీడియోలో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. కాబట్టి ఇక్కడ ఈ హెచ్ఓడిలో ఉండేటటువంటి జూనియర్ అసిస్టెంట్స్ కూడా అన్నీ కూడా ఏంటంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అంటే మనకి విజయవాడ, రాజధాని ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటాయో ఈ సంబంధిత డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో పర్టికులర్గా ఏపీపీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్స్ కానీ, సీసీఎల్ఏలో జూనియర్ అసిస్టెంట్స్ కానీ ఇవన్నీ చాలా మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులు అండి. తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు సెపరేట్గా ఈ పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉండాలనేది అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ది బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విల్ అవైలబుల్ బిఫోర్ 21/12/2023 21/12/2023 లోపల అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏంటది సబ్ రిజిస్టర్స్ 16 ఉన్నాయంటే ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఏ కమ్యూనిటీకి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి తర్వాత ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఒకేసారి అంటే హడావిడిగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ, ఎందుకంటే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కానీ, రోస్టర్ పాయింట్స్ కానీ, స్కేల్ ఆఫ్ పే కానీ, ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అందులో ఏ మిస్టేక్స్ ఉన్నా సరే తర్వాత కోర్టు కేసులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతో ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసేశారు. మిగతా ఇంపార్టెంట్ విషయాలు బ్రేకప్ ఆఫ్ ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాంటి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా ఇవ్వలేదు. నెక్స్ట్ ఏ పోస్ట్కి ఎంత జీతాలు ఉంటాయి అనేది కూడా స్కేల్ ఆఫ్ పే స్కేల్ కూడా ఇవ్వలేదు. ఏజ్ ఎంత ఉండాలి, కమ్యూనిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి 21/12/2023 లోపల ఇస్తారు. మళ్ళీ మరొక వీడియో దాని మీద డెఫినెట్లీ చేద్దాం. నెక్స్ట్ కమిషన్ డెసిషన్ ఈజ్ టు బి ఫైనల్ అండి. అప్లికేషన్స్ విషయంలో కానీ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, లేదా ఎగ్జామ్ కండక్ట్ అనేది ఏ విధంగా చేయాలి, ఆఫ్లైన్లో చేయాలా, ఆన్లైన్లో చేయాలా, రేషియో అనేది 1:12 తీసుకోవాలా, 15 తీసుకోవాలా, 1:50 తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఏంటంటే కమిషన్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఫైనల్గా డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విచక్షణ అధికారం మేరకే ఈ యొక్క విషయాలన్నీ ఉంటాయి. వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో అదే ఫైనల్ అండి. తర్వాత మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చేసరికి మనందరికీ తెలిసిందే, మొత్తం 2 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ 2 ఉంటాయి. ప్రిలిమినరీలో 1 పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు, 150 నిమిషాలండి. 2.5 గంటలు టైం ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 1/3 నెగిటివ్ ఉంటుందండి. వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ లేదు అనుకొని ఇష్టం వచ్చినట్టు మనకి ఓఎంఆర్ దిద్దకూడదు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలి. నెగిటివ్ మార్క్ ఉండేటప్పుడు ఏ విధంగా చేయాలనేది నేను మరొక వీడియో చేస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ విడిచిపెట్టాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనేది, నేను నెగిటివ్ మార్కింగ్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది మరొక వీడియో చేస్తాను, డోంట్ వరీ. ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి ఫిబ్రవరి 25వ తేదీన జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జరపడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ కనీసం వీళ్ళు
ప్రిలిమ్స్ అయినా సరే కండక్ట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. కాబట్టి ఫిబ్రవరి 25 ప్రిలిమ్స్ డేట్ అనుకొని చదవండి. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ టైం కదా, ఏంటది పోస్ట్ పోన్మెంట్ అవుతుంది, అన్ని ఆలోచనలు పెట్టుకోవద్దు. ఉన్నది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి 70 to 75 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ప్రిలిమినరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. పోస్ట్ పోన్మెంట్ గురించి వీటి గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా పోస్ట్ పోన్మెంట్స్ అనేటటువంటి ఐడియాస్తో ఉండొద్దు. అనివార్య పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయితే ఎవరు ఏమి చేయలేరు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ అవుతుంది అని 100% కృతనిశ్చయంతో మీరు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి నెగ్లెక్ట్ చేయొద్దండి ఎవ్రీ పాయింట్. ఎందుకంటే మీరు మెయిన్స్ ఎంత తోపుగా చదివినా సరే ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు 1:50 తీస్తారా 1:15 తీస్తారా అనేది ఇంకా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. రేపు సడన్గా 1:15 అన్నారనుకోండి, ప్రిలిమ్స్ దెబ్బ అయిపోతారు. అందుకని ఎందుకైనా మంచిది ఎట్టి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అఫ్కోర్స్ వాళ్ళు 1:50 అని ముందే చెప్పారనుకోండి, అప్పుడు మీకు మీరు కొంత రిలాక్స్డ్గా చదివినా పర్వాలేదు. ఎందుకంటే 1:50లో 45,000 మెంబర్స్ మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు కాబట్టి కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు కొంచెం రిలాక్స్ అయినా పర్లేదండి. కానీ వాళ్ళు 1:50 1:15 అనేది అఫీషియల్గా ఇవ్వలేదు. అన్అఫీషియల్గా 1:50 ఇస్తారని చెప్పారు. కానీ అది ఫైనల్గా వచ్చేసరికి 1:50 ఉంటుందా 1:15 ఉంటుందని చెప్పలేము. ఒకవేళ 1:15 కానీ 1:12 కానీ ఇచ్చేసారనుకోండి మన గ్రూప్ 4 ఎగ్జామ్ లాగా, అప్పుడు చాలామంది నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చేటటువంటి అవకాశం అండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి ప్రిలిమ్స్ని చాలా సీరియస్గా తీసుకోండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఒక పేపరు, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపరు. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు ఉంటాయి. మొత్తం 2 పేపర్లు కలిపి టోటల్ 300 మార్కులు కండి. ప్రతి క్వశ్చన్కి 1/3 నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ విషయంలో కానీ మెయిన్స్ విషయంలో కానీ 0.01 మార్కు కూడా మీ యొక్క ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే నెగ్లిజెన్స్లో ఉండొద్దు. ప్రతి మార్కు ప్రతి 0.1 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి. 4.5 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇప్పటి కూడా మనం ఉద్యోగం కొట్టలేకపోతే మళ్ళీ మరొక నోటిఫికేషన్ కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. ప్రణాళికాబద్ధంగా చదవండి, మంచి ఆహారం తీసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సిలబస్లో ఉండేటటువంటి అంశాలన్నింటినీ జాగ్రత్తగా చదవండి. సిలబస్లో లేని అంశాల గురించి అనవసరంగా ఆందోళన చెందొద్దు. ఫస్ట్ సిలబస్లో ఉండేటటువంటి అంశాలను జాగ్రత్తగా చదవండి. చదివితే మీకు ప్రిలిమ్స్లో ఉన్నది కేవలం 5 సబ్జెక్టులు కాబట్టి 70-75 రోజుల్లో ఈజీగా మీరు కంప్లీట్ చేసేయవచ్చు. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ అండ్ అర్థమెటిక్ రీజనింగ్. కాబట్టి ప్రతి సబ్జెక్టుకి ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వండి. నాకు మ్యాథమెటిక్స్ రాదు కదండి, మ్యాథమెటిక్స్ చేయకుండా వదిలేయవద్దు. ఎందుకంటే రీజనింగ్ 10 మార్కులు చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి మీరు ఏదో 2-3 సబ్జెక్టులని హయ్యెస్ట్ బాగా చదివేసి ఒక 2 సబ్జెక్టులు వదిలేయకుండా అన్ని సబ్జెక్టులని యావరేజ్గా చదవండి. మీకు 50% మార్క్స్ సరిపోతాయి. 150కి 75 మార్కులు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ 75 మార్కులు తెచ్చుకుంటే పేపర్ ఎంత టఫ్ ఉన్నా సరే, ఎంత ఈజీగా ఉన్నా సరే 75 మార్కుల్లో 1:50 రేషియో ఉంటే 75 మార్కులు సరిపోతాయి. అదే 1:15, 1:12 అయితే 80 నుంచి 85 మార్కులు వస్తే సరిపోతుంది. గతంలో ఉండేటటువంటి కట్ ఆఫ్స్ బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 1:50 అయితే మీకు 70 మార్కులు వచ్చినా సరే ఈజీగా పాస్ అవుతారు. అదే 1:15లో అయితే మీకు 80 నుంచి 85 మార్కులు వస్తే 1:15లో క్వాలిఫై అవుతారు. కాబట్టి మనకి ప్రిలిమ్స్లో మెయిన్స్ లాగా ప్రతిదీ బట్టి పట్టేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలని కాకుండా మీకు క్వాలిఫై అవ్వడానికి మీకు సామర్థ్యం కలిగినంత వరకు మీరు పర్ఫెక్ట్గా చదవండి. ప్రిలిమ్స్ అయిపోతుంది, డోంట్ వరీ. కాబట్టి జాగ్రత్తగా చదవండి ఉన్న టైంని. ఎందుకంటే ప్రిలిమ్స్కి గట్టిగా ఉన్నది ఒక 75 రోజులు ఉంది. తర్వాత మెయిన్స్ అనేది ఎంత టైం ఇస్తారనేది కరెక్ట్గా తెలియదు. ఇమ్మీడియట్గా మెయిన్స్ పెట్టేస్తే మనం ఏం చేయలేం. కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. మెయిన్స్ డేట్స్ ప్రిలిమ్స్ డేట్స్తో సంబంధం లేకుండా మీ ప్రిపరేషన్ ప్రణాళికబద్ధంగా సాగించండి. మీకు 75 రోజులు ఇస్తే మీ ఒక్కరికే 75 రోజులు కాదు, రాసిన 10 లక్షల మందికి కూడా 10 లక్షల మంది అప్లై చేస్తే 8 లక్షల మంది అప్లై చేస్తే వాళ్ళకి 75 రోజులే. మెయిన్స్ నెల రోజులే టైం ఇచ్చారనుకోండి, 3 నెలలే టైం ఇచ్చారనుకోండి, లేదంటే 4 నెలలే టైం ఇచ్చారనుకోండి, మీ ఒక్కరికే కాదు అందరికీ ఆ 4 నెలల టైం ఉంటుంది.
కాబట్టి ఉన్న టైంని జాగ్రత్తగా వినియోగించుకోండి, ప్రణాళికాబద్ధంగా చదవండి, అనవసరమైనటువంటి కబుర్ల కోసం దూరంగా ఉండండి, అన్నింటికీ దూరంగా కొంచెం ఈ ఈ 5-6 నెలలు ఏదైతే ఎగ్జామినేషన్ టైం ఉందో అన్నింటికీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, కేవలం ప్రిపరేషన్ మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ పెట్టండి, మంచి ఫుడ్ తీసుకోండి, ప్రశాంతంగా చదవండి, అనవసరమైనటువంటి ఆందోళనకు గురవ్వద్దు, నేను బాగా చదువుతున్నాననేటటువంటి కాన్ఫిడెన్స్తోనే చదవండి. డెఫినెట్లీ ఫైనల్ లిస్ట్లో మీరు ఉంటారండి. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, ఎవరైతే ప్రణాళికబద్ధంగా ఉంటారో, ఎవరైతే తనను తాను నమ్ముకుంటారో, ఎవరైతే తన కష్టాన్ని నమ్ముకుంటారో వాళ్ళకి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. మన ధృవ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ అనేది మీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటుంది. మీ యొక్క సలహాలు సూచనలు అన్నీ తీసుకుంటాము. అదేవిధంగా మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా సరే నివృత్తి చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి వచ్చేటటువంటి అవకాశాన్ని మనం అనవసరంగా తోసిపుచ్చొద్దు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకోండి. మనకి 900 పోస్టులు ఉంటే 900 పోస్టుల్లో నాదొక పోస్ట్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ జాబ్ ఎక్కడికి పోదు, 100% వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.